వెనకబడ్డ ఊర్లను మంచిగా చేసి అన్ని తీర్ల ముంగటికి కొంచెపోవాలి అని చెప్పి లీడర్ సాబులు ఆడాడ కొన్ని ఊర్లు దత్తత తీసుకున్న ముచ్చట అందరికీ ఏరుకున్నదే. ఇగో ఇట్లనే మన తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సార్ కూడా ఎర్రవల్లి అనే ఊర్ను దత్తత తీసుకుండు. అయితే గా ఊర్ని అన్ని తీర్లా మంచిగా చేస్తున్న పెద్ద సారు ఇంకో మంచి కూడా చేసిండు. మరి గదేందో మనం కూడా అరుసుకోవాలి కదా. చలో, దత్తత తీసుకున్న ఊరును అభివృద్ధి చేసుడే కాదు, అవసరమైతే ఊరిలో తిప్పల సుత తీరుస్తా అన్నట్లే చేస్తున్నారు కదా మాజీ సీఎం కేసీఆర్ సారు. అసలు ముచ్చట ఏంటంటే సిద్దిపేట జిల్లా మర్కుకు మండలంలో ఉన్న ఎర్రవల్లి అనే ఊరును సారు దత్తత తీసుకున్న ముచ్చట అందరికీ ఎరుకున్నదే. అయితే ఊళ్ళో ఉండే ఓ ఇద్దరు రైతులు ఈ నడుమ కాలం చేసిర్రు. అందులో పెద్దోళ్ళ సాయిలు అంటే ఆయన 6 ఏళ్ల కింద చచ్చిపోతే అలా ఇంటి ఆమె కూలినాలు చేసుకుంటే వెళ్ళక పిల్లల్ని చదివిస్తుంది. అట్లా వాళ్ళ కొడుకు ఇంజనీరింగ్ దాకా పోయిండు. కానీ ఫీజులు కట్టే తాకత లేకపోయేటాలకు ఊరి సర్పంచ్ ముచ్చట్టు కేసీఆర్ సార్ నదరకు పట్టుకుపోయింది. ఇక అత్తపా తరుచుకున్న పెద్ద సారు ఎర్రవల్లి చేను కాడికి వీళ్ళని పిలిపించుకొని చదువుకు అక్కరయ్యే 2.5 లక్షల రూపాయలను చెక్కు రూపంలో అందించుండు. అంతేకాదు ఏదైనా అక్కరుంటే నాకు చెప్పుని నేను చూసుకుంటాను భరోసా ఇచ్చిండట. ఇక ఇదే ఊళ్ళో చంద్రా సత్తయ్య అని ఇంకో రైతు సుత కరెంట్ షాడ్ కొట్టి కాలం చేసిండట. ఇక వాళ్ళ పరిస్థితి సుత అంతంత మాత్రమే. వాళ్ళ కొడుకు బీటెక్ దాకా పోయిండు కానీ ఫీజులు కట్టే పరిస్థితి లేదు. దీంతో సారే మనకు దిక్కని ముచ్చటక చేస్తే వాళ్ళకు సుత చదువుకు సరిపోని సాయం చేసి ఏమైనా తక్లీఫ్లుంటే చెప్పుని అరుచుకుంటాను ధైర్యం చెప్పినట. ఇట్లా పేదోళ్ళమైన మమ్మల్ని కేసీఆర్ సార్ ఆదుకుండు. మేము ఏ కూలో నాలో చేసుకొని బతుకుతాం గానీ పొలగాళ్ళ చదువులు ఆగమొచ్చినదే మా బాధ అంతా. అసొంటి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతాడు సాయం చేసిన కేసీఆర్ సార్ కు మా దండాలు. గరీబులమైనా మాకు ఇల్లు ఇచ్చిండు, ఇప్పుడు ఫీజులు కట్టిండు. ఈ మేలు ఎప్పటికీ మరో అని సెంచర్ ఇల్లురు. ఏదేమైనా ఓ నాయకుడికి ఇట్లా జనాల ఆపత్సాపత అరుచుకున్నప్పుడే పదారి గీత పెరుగుతుంది. అదే నాయకునికి అసలు తుర్తి అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.